టీవీకి అధినేత బీజేపీకి టార్గెట్ అయ్యారా? కమలంపైనే కత్తులు నూరుతానని అనుకోకుండా దొరికిపోయారా? తమిళ రాజకీయాల్లో కరూర్ ఘటన సంచలనం రేపుతుందా? ఈ దెబ్బతో టీవీకి అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాజకీయాలకే విజయ్ రామ్ రామ్ చెప్తారా? డిఎంకే వ్యూహంతో బీజేపీ ముందు తలపతి నిలబడక తప్పదా? అసలు ద్రవిడ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? రాజకీయాల్లో ద్రవిడ రాజకీయాలు వేరు. కరూర్ తొక్కిసలాటతో ఉలిక్కిపడ్డ తమిళనాడు. సిబిఐ చేతికి కరూర్ తొక్కిసలాట ఘటన. విజయ్కి పరీక్షగా మారిన కరూర్ తొక్కిసలాట ఘటన. బీజేపీపై పోరాడుతానని విజయ్ సవాల్. ఎన్డీఏ కూటమిలోకి విజయ్. రాజకీయం నేర్చుకోవాలంటే ద్రవిడ రాజ్యంలో నేతలను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అందుకే అంటారు రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాలు వేరయ్యా అని. సెంటిమెంట్తో ఆయింట్మెంట్ పూసేస్తారు. ఇప్పుడు అక్కడ ఎవరిని కదిలించినా కరూర్ తొక్కిసలాట ఘటన నలుమూలల మార్పులను తీసుకుని వచ్చే అంశంగా కనబడుతుంది. ఈ ఘటనలో తన తప్పేం లేదని చెప్పుకునేందుకు విజయ్ రొటీన్ రాజకీయాలు ప్రారంభించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వమే కుట్ర చేస్తుందంటున్నారు. ఇదంతా రాజకీయం. కానీ విచారణలో తేలే విషయాలే కీలకం. డిఎంకే ప్రభుత్వం కాబట్టి నింద తనపైన వేస్తారని విజయ్ నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సిబిఐ పిటిషన్ వేశారు. దీంతో ఈ రాజకీయంలో బీజేపీ రాజకీయం ప్రారంభించింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై విజయ్ కు మద్దతు ప్రకటించారు. తొక్కిసలాట్లో విజయ్ తప్పేమీ లేదని, అంతా ప్రభుత్వమే చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. డిఎంకే ప్రభుత్వం నిజాలు బయటకు రావాలని, కేసు సిబిఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మద్దతు విజయ్ కు ఊరటనిస్తుందా లేకపోతే సమస్యలు తెస్తుందా అన్న సంగతి కొంతసేపు పక్కన పెడదాం. కానీ విజయ్పై బీజేపీ ట్రాప్ వేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. విజయ్ ఇప్పుడు బీజేపీ మద్దతును కాదనలేరు. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు కావాలని విజయ్ పార్టీ స్వయంగా హైకోర్టును ఆశ్రయించింది. విజయ్ని ఎన్డీఏ కూటమిలోకి లాగడమే బీజేపీ లక్ష్యమని తెలుస్తుంది. ఎందుకంటే విజయ్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోనని చెప్తున్నారు. బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అని, పొత్తులు పెట్టుకునే ఛాన్సే లేదని చెప్తున్నారు. ఇక డిఎంకేతో ఉంది కాబట్టి కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోలేరు. అందుకే ఒంటరిగా మిగిలారు. కానీ బీజేపీ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తుంది. అన్నా డిఎంకే బీజేపీతో కలిసిపోవాలని, ఎన్డీఏ కూటమిలోకి రావాలని బీజేపీ కోరుకుంటుంది. అలా అయితే తమిళనాడులో డిఎంకేకు చెక్ పెట్టవచ్చునని అనుకుంటున్నారు. ఆ ప్రయత్నాలకు సరైన దారి ఇప్పుడు కరూర్ ఘటనతో వచ్చినట్లుగా బీజేపీకి స్పష్టత ఉంది. అందుకే సరైన ట్రాప్ వేసిందని అనుకోవచ్చు. ఇప్పుడు విజయ్కు అసలైన పరీక్ష ఉంది. రాజకీయంగా ఆయన సంక్షోభ సమయాల్లో ఎలా వ్యవహరించాలో ఇంకా తెలుసుకోలేదని, కరూర్ నుంచి ఆయన వెళ్ళిపోయిన వైనమే అందరికీ స్పష్టతనిచ్చింది. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని ఆయన అధిగమించాల్సి ఉంది. ఓవైపు డిఎంకే, మరోవైపు బీజేపీ కాచుకుని కూర్చున్నాయి. ఎటువైపు మొగ్గినా ఆయన పరిస్థితి దుర్భరమవుతుంది. ఈ రాజకీయాన్ని ఆయన ఎదుర్కొంటే ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు ధైర్యం వస్తుంది. లేదంటే ఆయన పూర్తిగా రాజకీయాలకు రామ్ రామ్ చెప్పక తప్పదు. పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం కాకముందే ఇలా జరిగిందని పార్టీ శ్రేణులు సైతం గుసగుసలాడుకుంటున్నారు. చూడాలి మరి విజయ్ నిర్ణయం ఎలా ఉండబోతుందో.